దీవించునుగాక. హృదయపూర్వకంగా యేసయ్యా అని పిలవండి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. ఎంత గొప్ప నామం! ఆ నామమును ఆరాధించుచున్నప్పుడే దైవికమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం. ఆరాధన చేద్దాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. నాటి అంశము రక్షణ భారము. ఇక్కడ యాకోబు ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలన్నీ తండ్రి దగ్గర పొందుకొని తల్లి మాట విని తన మామ దగ్గరికి వెళ్ళి అక్కడ జీవిస్తాడు. కొంతకాలమైన తర్వాత అతను తిరిగి వస్తూ తన అన్నని కలుసుకోవడానికి వచ్చినప్పుడు కానుకలు తీసుకొని, ఆ కానుకలు ఏశావు తీసుకోడు. నా ప్రభు కటాక్షము నా మీదకి వచ్చుటికి అని చెప్పినప్పుడు ఏశావు అంటున్నాడు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది అది నీవే ఉంచుకోమని చెప్పినప్పుడు యాకోబు అంటున్నాడు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకోనమని బతివర్లాడినప్పుడు అప్పుడు ఏశావు, నీకిష్టమైతే నా యొద్ద ఉన్న ఈ జనుల కొందరు నీ యొద్దకు విడిచిపెడతానని చెప్పి ఆయన కొంత తీసుకొని వెళ్ళిపోయినప్పుడు యాకోబు పద్దనరాముల నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర గుడారము వేసుకుంటాడు. ఇక్కడ మనము షెకెము గురించి తెలుసుకుందాము. షెకెము అనగా భుజము, భారము, భరించున్నది అని అర్థము. షెకెము అంటే ఏంటి చెప్పండి? భుజము, భారము, భరించున్నది అని అర్థం అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా చాలా భారాలు మోసాడా లేదా? నీ భారము నా భారము మన పాప భారాలన్నీ మోసిన ప్రభు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము మనము అందరు తీయడమ్మా. ఇక్కడ ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు సర్వ మానవాళికి. ప్రయాసపడుతూ భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి. ఈ లోకంలో విశ్రాంతి అవిశ్రాంతి, అక్కడ విశ్రాంతి నెమ్మది ఉండదు. కాబట్టి నా యొద్దకు రండి. మీ భారాలు ఎంత వరకు మోసుకుంటారు? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని అంటున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఎప్పుడైతే ఆయన చేతి కిందకి మనం వస్తామో ఒక కండిషన్ అన్నమాట, వచ్చిన వారికి అందరికి విశ్రాంతి, ప్రాణములకు నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుందని ఆయన ప్రభు సర్వ మానవాళిని పిలుస్తున్నాడు. అలాగే ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఉంటుంది. ఆయన భుజము మీద, భుజాలంటే ఇక్కడ ఈ రెండు అనమాట, ఆయన భుజము మీద రాజ్యాన్ని ఆయన భారము మోస్తున్నాడు. అలాగే మన పాప భారాన్ని కూడా ఆయన 2 భుజాల మీద మోస్తున్నాడు. మనం చేసే ప్రతి పని మనకు మంచిగా ఉండొచ్చు కానీ అవన్నీ కూడా ఆయన మోస్తూ ఉన్నాడు. అనుదినము మన భారాన్ని మోసే దేవుడు. అలాగే యెషయా 53వ అధ్యాయములో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనములో 53:12 అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరిస్తూ ఉన్నాడు. అక్రమము, మనము మన కోసం జీవిస్తాం. అక్రమము ఇతరుల కోసము దేవుని సేవకు చేయడం క్రమం అన్నమాట. మనమే మన కోసమే మనం జీవిస్తున్నాము, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం మనమే ఉంటున్నాము. కానీ ఇతరుల కోసము మనము పని చేయటంలో, దేవుని సేవను మనము అందించటం వల్ల అక్రమం చేయవారిలో ఎంతో మంది లోకములు ఇతరులను మోసము చేస్తూ వాళ్ళని
వాళ్ళు వేరే మార్గం నడిపిస్తూ పబ్బమ్మ గడుపుకునే వాళ్ళు ఉంటున్నారు, కానీ అలాంటి అక్రమస్తుల్లో ఆయన ఎంచబడ్డాడు. మోసగాళ్లతోటి అనేకుల పాపమును ఆయన భరిస్తున్నాడు. నీ పాప భారాన్ని, నా పాప భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం ఆది కాండము 18వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉన్నది. యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక, వాటి పాపము బహుభారమైనది కనుక నాశనం చేయాలని ఆయన అనుకుంటాడు. వాళ్ళ పాప భారం ఎక్కువైపోయింది. దేవుడు సృష్టించాడు, కానీ వాళ్ళ ఇష్టానుసారము జీవిస్తూ వాళ్ళ పాపాన్ని పెంచుకుంటూ పోతాడు. దేవుని భయం లేకుండా వాళ్ళ ఇష్టానుసారము జీవిస్తుంటే అప్పుడు యెహోవా సన్నిధిలో అబ్రహాము గోజారుతున్నాడు, అయ్యా ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నువ్వు నాశనం చేయొద్దయ్యా, 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడాయంటే సరే అంటాడు ప్రభు. మళ్ళా కొంత టైం అయిన తర్వాత, అయ్యా దుష్టులతో కూడా నీతిమంతులను చప్పుడుకు నీకు దూరం అవుగాక అయ్యా, నీతిమంతుడు వాళ్ళని దుష్టులతో సమానంగా ఎంచొద్దయ్యా అని ఆయన అన్నప్పుడు, ఆ 50 మందిలో ఒక 5గురు తక్కువైతే నువ్వు కాపాడాయంటే సరే అలాగే అంటాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగిస్తున్నాను, 50 మంది నీతిమంతులు ఒకవేళ 5గురు సరే అన్నప్పుడు మళ్ళా అంటాడు, అక్కడ 40 మంది ఉంటే కాపాడయ్యా అంటాడు. మళ్ళా ప్రార్థన చేస్తాడనమాట. సరే 40 మంది కనపడితే నేను నాశనం చేయనన్నప్పుడు అతడు ఇంకా మళ్ళా 40 మంది లేకుండా 30 మంది ఉంటే గోసాడతాడనమాట ప్రభుని. 30 మంది ఉన్నా కానీ నేను నాశనం చేయను అంటాడు. అలాగే 20 మందిని ఆఖరికి అక్కడ 10 మంది కనపడదురేమో అన్నప్పుడు ఆ 10 మందిని బట్టి నేను నాశనం చేయనని యెహోవా అబ్రహాముతో మాట్లాడతాడనమాట. అంటే ఆ యొక్క పట్టణము గతి అంత ఘోరమైనది. కాబట్టి మన జీవితాలు కూడా మనం ఎలా బతుకుతున్నామో, మన రోతైన బ్రతుకు మనకు తెలియకపోవచ్చు, కానీ మనం తెలుసుకొని అనుదినము ఇలా వాక్య ప్రకటన చదువుకుంటూ ప్రార్థిస్తూ ఇలా సమూహముగా దేవుని మందిరావరణంలో చేరి ప్రతిదినము మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేనే ఒకవేళ నాకు మంచిగా కనపడుతుందేమో దేవా, నీకు అయాస్కరమైన పనులు నేను చేస్తున్నానేమో, నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించమని మనం అడిగేవారముగా ఉండాలి. ఇలా ఏర్పాటు చేసినప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వినేవారు మాత్రమే ఉండకుండా వాక్యానుసారంగా జీవించాలనే కదా ఈ యొక్క ఏర్పాటు. ప్రతిదినము దేవుని బిడ్డలు సేవకులు వచ్చి మీ ముందుకు వచ్చి వాక్యం చెప్తున్నారంటే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పరిశీలన చేసుకోవాలి. ప్రతిదినము మనం ప్రాతకాలంలో దేవుడు మనకు ఎంతో మంచి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చారు. కానీ మనం వినాలి, దాని వాక్యానుసారంగా మనము జీవించాలి. మన తప్పులను మనము ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే. అలాగే ఇక్కడ సొదొమ గొమొర్రాల పట్టణము గురించి ఆ పాప భారం ఎక్కువైనప్పుడు నాశనం చేయాలని ప్రభు దేవుడు ఆయన అనుకున్నప్పుడు ఆ యొక్క అబ్రహాము ప్రార్థించి వాళ్ళని రక్షించమని గోజారుకున్నాడు. అలాగే మనము కూడా ప్రతిదినం మన జీవితాల్లో మనం తెలియకుండా చేసే పనులు బట్టి మనము ఈ యొక్క ఉదయకాలంలో మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన ప్రేమ గల దేవుడు, కనికరమ గల దేవుడు కాబట్టి మన సమస్త పాపములు క్షమిస్తాడు మనల్ని. అలాగే ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము మన పాప భారముల చేత మనం బ్రతుకుతున్నామా కానీ క్రీస్తులో మనము చనిపోయిన వారం. ఎందుకు? మన తప్పుల అపరాధముల చేత మనము పాపములో ఉండగానే క్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనం క్రీస్తుని ప్రేమించడం కాదు, కానీ మనల్ని ఆయన ప్రేమించి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి తన విలువైన రక్తమును ఆ కల్వరిలో కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన బిడ్డలుగా, ఆయన స్వాస్యముగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనం అపరాధములు చేసి చచ్చిపోకుండా దేవుని వాక్యానికి లోబడి మనలో ఉన్నటువంటి ఆయనకి అయిష్టమైనటువంటి పనులు మనం తీసివేసుకున్నట్లయితే ఆయన బిడ్డలంగా, ఆయన స్వాస్యముగా మనము ఉంటాము. యేసు ప్రభు వారు చాలా భారము కలిగి ఉన్నాడు అనమాట. యేసు ప్రభు 13 సంవత్సరాల వయసులో
తన తండ్రికి, ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆయన కుటుంబ భారాన్ని మోసాడు. తండ్రి చేసే పని ఏంటి? చెక్క పని అంట. ఆ పని చేసి తన కుటుంబానికి ఆయన భారము కాకుండా ఆ భారాన్ని మోసాడు. తన సంపాదనతోటి ఆ కుటుంబాన్ని మోసినట్టుగా వాక్యంలో ఉన్నది. మనము కూడా మన కుటుంబ భారాన్ని మోసేవారముగా ఉండాలి. ఆర్థిక భారమే కాదు కానీ ఆత్మీయ భారాన్ని కూడా మన బిడ్డలకు మనము నేర్పాలి. ఆర్థికంగా మనము బైబిల్లో వాక్యము లేకుండా కష్టపడి పని చేయకుండా భోజనం చేయకూడదంట. వ్యర్థముగా కష్టపడి మనము సంపాదించుకొని మనము భోజనం చేయాలి. అలాగే మనం ఇతరుల ఆత్మీయ భారాన్ని మనము తీర్చేవారముగా ఉండాలి. అంటే వాక్యము వింటున్నాము, మన కొరకే కాదు కానీ, మన బిడ్డల కొరకే కాదు కానీ, ఇతరులకు మనము చెప్పేవారముగా ఉండాలి. అదే వాక్యాన్ని ప్రకటించడం అంటే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు, ఆయన సేవ చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇదే చెప్పడం అన్నమాట. యేసుక్రీస్తు నా కొరకు వచ్చాడు, నా పాపముల కొరకు చనిపోయాడు, నన్ను పరిశుద్ధురాలుగా చేశాడు, తిరిగి ఆయన రాబోతున్నాడు, ఆయన ఉండే చోటుకి మమ్మల్ని తీసుకెళ్ళటము అని ఆ వాక్యాన్ని చెప్పడమే సువార్త ప్రకటించడము, రక్షణ భారము. అది మన బిడ్డలకు కూడా మనము నేర్పేవారముగా ఉండాలి. అలాగే ఇక్కడ లూదియాను చూసినట్టయితే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయంలో ఇక్కడ లూదియా అనే దైవ భక్తి గల ఒక స్త్రీ పౌలు చెప్పే మాటలను వినుచుంటూ ఉంటుంది. ఆమె ఓదారంగి పొడినమ్ము తుయుతైర పట్టణస్తురాలు. ఆమె ప్రభు చెప్పే మాటలు, ప్రభు ఆమెను హృదయాన్ని తెరిచాడు కాబట్టి పౌలు చెప్పే మాటలు ఏంది ఆమె లక్ష్యం ఉంచుద్ది. ఏం చెప్తున్నాడా ఏంటని దేవుని వాక్యాన్ని ఆమె వినడానికి వేగిరపడింది అనమాట. ఆమె ఎప్పుడైతే ఆమె వినాలని నిశ్చయించుకుందో ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు. అప్పుడు ఆ యొక్క పౌల భక్తుడు చెప్పే మాటలన్నీ ఆమె విన్నది. ఆమె కుటుంబం కూడా బాప్తీసం పొందారు. అంటే వినుట వలన విశ్వాసం అన్నమాట. కాబట్టి క్రీస్తుని గురించిన మాట మనం ఎప్పుడైతే వినాలి అని అనుకుంటామో అక్కడ కార్యము దేవుడు చేస్తాడు. మనం వినడానికి ముందు సిద్ధపడాలి. కాబట్టి వినడం అంటే లోబడటము. ఆ లోబడి ఉన్నప్పుడే మన జీవితాలు కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉంటాయి. ఎప్పుడైతే ఆమె బాప్తిస్మం తీసుకుందో వాళ్ళందరినీ అంటది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి రమ్మని వాళ్ళని బలవంతం చేస్తుందట. దేవుని ప్రేమ ఆమెను బలవంతము చేసినది. కాబట్టి మన వాక్యం వినాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఇతరులకు వాక్యాన్ని చెప్పే స్థితిలో ఉండాలి. లేకపోతే మనం వచ్చి కూడా వ్యర్థం అన్నమాట. మనము మంచి నేలన పడు విత్తనం ఎలా మొలకెత్తుద్దో అలాగే మన హృదయంలో కూడా దేవుని వాక్యాన్ని మనము వినడానికి సిద్ధపడితే దేవుడి కార్యాన్ని చేస్తాడు. అలాగే నోవహు కూడా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆది కాండము 6వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనంలో వాక్య భాగంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను, ఆయన నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అనమాట. నీతిపరుడు, నిందారహితమైన జీవితము జీవిస్తున్నాడు. అది యేసు ప్రభు. దేవుడు ఈ లోకములో అందరినీ సృష్టించాడు. కానీ నరులు భూమి మీద విస్తరించి ఆరంభించినప్పుడు వాళ్ళు పాపము చేశారు. వాళ్ళు ఆ ప్రభు అంటున్నాడు, వీళ్ళని ఎందుకు చేశానని ప్రభు పశ్చాత్తాపడతాడు. ఆ సమయంలో నోవహు ఒక్కడే నీతిపరుడుగా, నిందారహితుడుగా ఉన్నప్పుడు నీ కుటుంబం రక్షించుకోమని ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పినప్పుడు నోవహు లోబడతాడు. 120 సంవత్సరాలు ప్రకటిస్తాడన్నమాట. అందరూ నశించిపోతారు, జలప్రళయం వస్తే మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మారు మనసు పొందమని నోవహు చెప్తుంటే ఆయన పిచ్చివాడిగా ఎగతాడి హేళన చేస్తారు. కానీ అవేమని పట్టించుకోకుండా దేవుని మాటకు లోబడి తన ఇంటి వారి కొరకు నోవహు ఒక ఓడని ఆయన సిద్ధపరచుకొని ఆ కుటుంబాన్ని 8 మంది రక్షింపబడతారు. అలాగే యేసు ప్రభువు కూడా సువార్త భారాన్ని మోసాడు. ఆయన ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదక రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో, మార్కు సువార్త
1:15 యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభువారు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు తన తండ్రిని గురించి సువార్తను ప్రకటిస్తూ ఆయన ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి బోధ ఏంటంటే కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ఆయన దేవుని సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. అలాగే ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు రాస్తున్నాడు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. సువార్తను ప్రకటించడం నాకు అతిశయం కాదు, నాకు గొప్ప కాదు, కానీ సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. కాబట్టి ఒకవేళ నేను ప్రభు గురించి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ వస్తుందని ఈ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అలాగే ఆయన సువార్తను గురించి, ప్రభు గురించి ఆయన చెప్పాడు. మనము కూడా సువార్తను వినాలి, ఆయన వాక్యాన్ని మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఊరక వినడమే కాదు, కానీ అలా ఉంటే శ్రమ వస్తుందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన శిష్యులు కూడా అంటున్నారు, నేను కనిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు యేసు ప్రభు శిష్యులు కూడా. అలాగే మనము కూడా మన విన్నవి కన్నవి కూడా ఇతరులకు చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇక చెప్పేవాళ్ళే కాదు, కానీ మీరందరూ దేవుని బిడ్డలు, విశ్వసించిన అందరూ దేవుని బిడ్డలుగా ఆయన నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి బాప్తిస్మ పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా సువార్త భారము మోయవలసినటువంటి భారము మన మీద ఉన్నది. ఫిలిప్పు కూడా సువార్త భారముతో సువార్తను ప్రకటించాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో ఫిలిప్పు రేపనగలి ప్రభుదూత చెప్తుంది, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాదాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పినప్పుడు అతడు లేచి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుందంటే, ఐథోపియులైన రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథోపియుడైన నపుంసకుడు ప్రభును ఆరాధించుకోవడానికి యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. నువ్వు వెళ్ళి కలుసుకో అతనికి వాక్యము చెప్పమనే ఆత్మ చేత ప్రేరేపణ కలిగినప్పుడు ఈ యొక్క ఫిలిప్పు వెళతాడు. ఆ ఐథోపియుడు ఏం చేస్తుంటాడంటే, నపుంసకుడు ఆయన ఆరాధించుకొని తిరిగి వెళ్ళుచు తన రథమ మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నువ్వు ఆ రథమ దగ్గరికి పోయి అతన్ని కలుసుకోమని చెప్పినప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా అతడు విని, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు అతడు అంటున్నాడు, ఎవడైనాను నాకు త్రోవ చెప్పుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి వచ్చి రథం ఎక్కు, నాతో కూర్చో అని వేడుకుంటాడు. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనములో చదువుతున్న భాగాలన్నిటి ఏంటంటే అతడు చదివేది, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగో మౌనముగుంటును, ఆయన నోరు తెరవకుండా ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎన్ని బాధలు పడుతున్నా, ముఖం మీద ఉమ్మేసినా కానీ, కొరడాలతో కొడుతున్నా కానీ ఆయన ఎలాగున్నాడంటే, బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ఆ యొక్క నపుంసకుడు చదువుతూ ఉంటే, అప్పుడు దయచేసి ఎవరి గురించి, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గురించియా వేరొకని గురించియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పు అడిగినప్పుడు ఫిలిప్పు ఏం చేస్తాడంటే, ఫిలిప్పు నోరు తెరచి లేఖనములను అనుసరించి అతనికి యేసు గూర్చిన సువార్తను ప్రకటిస్తాడు. ఆయన చదువుతున్నదేంటో
అర్థం అవటం లేదు, చెప్పు నా గురించా ఎవరి గురించి అని అడిగితే పిలుపు నోరు చేర్చి యేసు క్రీస్తును ఆయన సువార్తను ప్రకటించినప్పుడు వెంటనే అతని హృదయంలో ఒక వాక్యము ఆయన తీసుకొని, అయ్యా నాకు బాప్తిస్మం ఇమ్ము, నీళ్ళు వచ్చాయి కదా, నాకు బాప్తిస్మం ఇవ్వమన్నప్పుడు వారు ఆ నీళ్ల పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. వాడు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువాత్మ పిలుపును కొనిపోయిను. అతడును పిలుపును మరి ఎన్నడను చూడలేదంటే, అంటే ఆత్మ భారం అన్నమాట. పిలుపును పరిశుద్ధాత్మ ద్వారా ఆ వ్యక్తిని కలుసుకొని అతను మారు మనసు పొందినట్లు అతని ప్రేరేపణ కలిగినది. అలాగే ఇక్కడ సువార్తను ప్రకటించే బాధ్యత ఒక పిలుపుదు అదే కాదు, కానీ మనము కూడా ఆయన బిడ్డలమైన మనం ఈ లోకములో వాక్యాన్ని విని ఆయన సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలి. అలాగే పేతురు ప్రకటించాడు. సువార్త ప్రకటించినప్పుడు పేతురు ఇంచుమించు 3,000 మంది రక్షింపబడ్డారంట, 3,000 మంది. కాబట్టి అలాంటి సువార్త భారం మనం కలిగి ఉన్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రతిదినము రావటము వినడమే కాదు, కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎంతో శ్రమ ప్రయాసలతో ఈ యొక్క మందిరాన్ని ప్రతిదినము వాక్యానికి సిద్ధపరుస్తున్నారు, చెప్తున్నారు, వస్తున్నాము. దానివల్ల ప్రయోజనం ఏంటి? మనలో ఏమైనా మార్పు ఉన్నదా? మన జీవితాలు ఏమైనా మార్చుకున్నామా? ఇతరులకు ఉపయోగకరంగా మనం ఉంటున్నామా అని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అలాగే యోహాను సువార్త 1:29 కూడా మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఇదిగో లోకములో పాప భారాన్ని మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల అనమాట. అలాగే తిమోతి మొదటి పత్రిక 1:15 కూడా పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వైద్యుడికి ఎవరు అవసరమో, రోగులకి వైద్యుడు అవసరము. బాగలేకపోతే మనం ఎక్కడికి వెళ్తాము? హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ బాగు చేస్తాడు. అలాగే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ అయ్యో నా బిడ్డ ఈ లోకములు నశించిపోద్ది, అనిత్య నరకాగ్నిలో పడిపోద్దని భారము కలిగి ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆయన ఇచ్చే మహిమను మనం వింటున్నాము, కానీ దాన్ని మనం పొందలేకపోతున్నాము, అనుభవించలేకపోతున్నాము. కీర్తనలు 68:19 కూడా, కీర్తనలు 68 68 సంకీర్తన 19వ వచనము, ప్రభు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. అనుదినము మన భారాన్ని భరించేది ఎవరు? ప్రభువు. దేవుడే మనకు రక్షణ కర్త. ఈ లోకం రక్షణ లేదు, డబ్బులు కొనుక్కుంటే రక్షణ రాదు. యేసు ప్రభు ద్వారానే ఆయనే మనకు రక్షణ మార్గం అన్నమాట. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి దేవుడే మనకు రక్షణ కర్త అయి ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తూ రక్షణ దయచేసే దేవుని వైపు మనం చూచి ఆ రక్షణ పొంది ఆయన బిడ్డలుగా ఉండే అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. అనుదినము మన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. అలాగే కీర్తనల 55లో కూడా 55:22 వచనములో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. కాబట్టి నీ భారము యెహోవా మీద మోపమంటున్నాడు. అనుదినము ఆయన మన భారాన్ని మోసే దేవుడు. ఆయన ఈ లోకంలో మనల్ని ఆదుకునేవాడు. ఎవ్వరు కూడా మన పాప భారాలు మోసేవది ఎవరు లేరు. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడంట. ఎన్ని కష్టాలు, బాధలు, వ్యాధులు వచ్చినా కానీ ఆయన దక్షిణ హస్తము మన మీద ఉంటుంది. ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయముగా, దుర్గముగా, కొండగా, కోటగా ఉంటున్నాడు. కాబట్టి మన భారాలను భరించే దేవుడు, కాబట్టి మనల్ని ఆదుకునేది యేసు ప్రభువే. కాబట్టి ఆయన బిడ్డలంగా మనం ఉండడానికి మనము తీర్మానం చేసుకోవాలి. అలాగే యెషయా 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3-4 వచనముల్లో, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని చంకబెట్టుకుని వారలారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే,
తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే అని ప్రభు అంటున్నాడు. ఆయన తల్లి ఒడిలో కూర్చున్నది మొదలరా, చంక పెట్టుకొని వారలారా నా మాట ఆలకించుడు వినండి. ముదిమి వచ్చు వరకు, వృద్ధాప్యం వరకు నిన్ను ఎత్తుకునేవాడ నేనే. తల వెంట్రుకలు కూడా నెరయి వరకు నిన్ను ఎత్తుకునేవాడ నేనే అంటున్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన చిన్న బిడ్డలుగా ఆయన సృజించాడు. ఆయన స్వహస్తములతో మనం చేశాడు కాబట్టి, ఆయన మనం నోట్లో జీవవాయువు ఊదాడు కాబట్టి ఆయన బిడ్డల్ని ఆయన చంక పెట్టుకునేవాడుగా ఉంటున్నాడు, ఎత్తుకునేవాడుగా ఉంటున్నాడు, రక్షించేవాడుగా ఉంటున్నాడు. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకునేవాడను. ఒకవేళ నువ్వు ఈ లోకములో అందరి చేత నిర్లక్ష్యంగా చేయబడి ఉండొచ్చు, కానీ ఆయన నిన్ను ముదిమవచ్చు వరకు ఎత్తుకునేవాడ నేనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చంక పెట్టుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన రక్షించుకునేవాడు. నేనే మిమ్మల్ని రక్షిస్తాను, నా చేతి కింద రమ్మంటున్నాడు. కాబట్టి ఈ దినం ఆయన వాక్యమిని ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన ఆజ్ఞలు మనం కానీ గైకొనే వారము అయితే ఆయన ఈ వాగ్దానాలన్నీ ఇస్తున్నాడు. అలాగే మనము ఆయన సమయం సమీపించినది. ప్రకటన 1:3 కూడా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ప్రతిదినము మనము సమయం సమీపించినది. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రహస్య రాకడ, మొదటి రాకడలో ఆయన ఎవరు గుర్తించలేదు ప్రభువును. మనము ఆయన రెండవ రాకడలో ఆయన ఉండు స్థలములో మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. ఆ సమయం వస్తున్నది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలను చదివేవాడును వాటిని విని వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అన్నమాట. కాబట్టి ఈ సమయం మనం పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకొని వాక్యము చదివే వారముగా, ప్రార్థించే వారముగా, మన వ్యాధి బాధల, కష్టాలు, బాధలు, సుఖాల్లో కూడా దేవునితో మనం పాలు పంపులు పొందే వారముగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నోటితో కూడా ఆయన్ని దూషించరా. ఎన్ని కష్టాలు వచ్చినా, కురుపులు, వ్యాధులు, ఆ యొక్క ఆస్తులు, సంతానము చనిపోయినా కానీ దేవుడు అన్యాయం చేసినని పలకలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించాడు. ఆయన బిడ్డలమైన మనము ఆయన వాక్యాన్ని వింటూ ప్రతిదినము మనము వింటూ ఆ ధ్యానం చేసుకుంటున్న మనము కూడా ఆయన్ని మనం అడిగి పొందుకునే వారముగా ఉండాలి. ఈ లోకముల కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మనుషులను మనము నమ్ముకోకూడదు. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళి మనం అన్నిటి కూడా అడిగి, రహస్యముందున్న తండ్రిని మనం అడిగి పొందుకునే వారముగా మనము ఉండాలి. ఇక్కడ శఖం అంటే భుజము, భారము. మన భారాన్ని మరించేది యేసు ప్రభు. ఆయన ప్రయాసపడే భారము మోసుకొనుచున్న వారిలా నా యొద్దకు రమ్మన్నాడు. కాబట్టి మన భారాన్ని తీసివేసుకోవాలన్నా, విశ్రాంతి కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మనం పొందుకునే వారముగా ఉండాలి. కాబట్టి సొదొమ గొమొర్రా గురించి ఎంతో గోజారడి ఆ పట్టణము నాశనం చేయకుండా ఉండడానికి అబ్రహాం ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధిలో గోజారడి ఆ రక్షణ అనేది వాళ్ళకి అనుగ్రహించి, అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో మనం తెలియకుండానే మన కంటితోటి, మన చేతులతోటి, మన మాటలతోటి చేసే యొక్క పాపాలన్నీ కూడా అవన్నీ మనము దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన బిడ్డలంగా మనం ఉంటాము. అలాగే మన కుటుంబాన్ని, మన బిడ్డలను రక్షించుకునే వారముగా కాకుండా మన దేశం గురించి, మన సంఘాన్ని గురించి ప్రార్థించే వారముగా ఉండాలి. అలాగే యేసు ప్రభు సువార్త భారాన్ని మోసాడు కాబట్టి ఆయన మొట్టమొదటిగా కాలము సంపూర్ణమైనది కాబట్టి సువార్తను నమ్ముడని ఆయన మొట్టమొదటి ప్రసంగం చేశాడు. ఆ యొక్క సువార్త భారం ఆయన బిడ్డలమైన మనము కూడా మన మరణ పర్యంతము దేవుని వాక్యాన్ని ప్రకటించే బిడ్డలంగా మనం ఉండాలి. అలాగే ఫిలిప్ కూడా ఆ నపుంసకునికి దేవుని సువార్త ప్రకటించి ఒక ఆత్మను రక్షించాడు. మన జీవితంలో కూడా మనం ఒక ఆత్మనైనా రక్షించాలని మనం దృఢ సంకల్పంతో నిశ్చయించుకొని వాక్యము విని మనం ఇతరులకు వాక్యాన్ని చెప్పేవారంగా ఉండాలి. అగ్నిలో లాగినట్టు మనం లాగాలంటే యోధా పత్రికలో ఉన్నది. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పు కనుక
దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. కొంతమంది మేము మారు మనసు పొందాము, వీళ్ళ పాపులు, వీళ్ళతో మన స్నేహం చేయకూడదు అని మనం కొందరు అనుకోవచ్చు. కానీ వారు అగ్నిలో లాగినట్టు వాళ్ళని మనం లాగాలంట. ఏ విధంగా? దేవుని వాక్యము ప్రకటించి వాళ్ళను కూడా పరిశుద్ధమైన ప్రవక్తలు కలిగి జీవించే వారముగా, పాపాన్ని అసహించుకొనుచు ఈ లోకములో జీవిస్తూ ఇతరులను మనము ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా దేవుని వాక్యానికి లోబడి ఇతరులు మనం రక్షించే బిడ్డలంగా మనము ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ప్రతిదినము ఇలాగా వాక్యాన్ని వింటూ ఇతరులకు మనం చెప్పే వారముగా ఉండాలి. యేసు ప్రభు స్వార్థ భారాన్ని కలిగాడు కాబట్టి ఆయన మానవ ఆకారముగా కన్యక గర్భాన్ని లోకానికి వచ్చాడు. పౌలు భక్తుడు కూడా ఆ వాక్య పరిచర్య చేయడం వల్ల అక్కడ స్త్రీలు విని లూదియా విన్నది, ఆమె రక్షింపబట్టవేగా తన కుటుంబాన్ని కూడా రక్షింపజేసుకున్నది. కాబట్టి మనము కూడా లూదియా అలాగే మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, ఇతర బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థించి సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. అలాగే పేతురు, ఫిలిప్పు వీళ్ళందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మనము కూడా సువార్త భారము కలిగి జీవిస్తూ దేవునికి మహిమకరమైన జీవితం జీవించే వారముగా ఉండాలి. అలాగే కాలము సమీపించినది కాబట్టి మనము ఈ వాక్యాలను మనం చదవాలి. అందులో వ్రాయబడిన వాక్య ప్రకారం మనం గైకొడుతూ మనం జీవించినట్లయితే ఆయన భారములో మనము పాలుపంపులు పొందే వారముగా ఉంటాము. దేవుని సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఉన్నదని తెలియజేస్తూ ఈ మాటలు